జై శ్రీరామకృష్ణ. స్ఫూర్తి కథ సుమాలు. మూర్తిత్రయ జీవితాల్లోని ప్రేరణాత్మక కథనాలు. పరివర్తన చెందిన వస్తాదు. జై శ్రీరామకృష్ణ. అన్ని రకాల భక్తుల కొరకు భగవాన్ శ్రీరామకృష్ణులు అవతరించారు. ఒకసారి ఆయన అనుగ్రహం పొందిన వ్యక్తి ఇక ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించకుండా ఉండలేడు. బెంగాల్కు చెందిన యోగిన్మా శ్రీరామకృష్ణుల భక్తురాలు. ఆమె శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్తూ ఉండడము ఆమె సోదరుడు హీరాలాల్కు గిట్టలేదు. యోగిన్, ఏమిటి పిచ్చితనము? ఆ పిచ్చి వ్యక్తిని పూజించడము ఇక ఆపు. ఆయన బెంగాల్ యువకులను ఆధ్యాత్మికత అనే పేరుతో నాశనం చేస్తున్నాడు. సోదరుని మాటలు ఆమె వినలేదు. విసుగు చెంది మన్మథ్ అనే వస్తాదును హీరాలాల్ పిలిపించాడు. చెప్పండి, నేనేం చేయాలి? ఆ పిచ్చివాణిని గాయపరిచి వదిలివేయాలా, లేక ఏకంగా లోకం నుండి పంపించాలా అన్నాడా మన్మథ్. వద్దు, అలా చేయవద్దు. ఆయనను చంపితే నా సోదరి ఆత్మహత్య చేసుకుంటుంది. గట్టిగా బెదిరించు, అది చాలు. యోగిన్మా ఆహ్వానం మేరకు మర్నాడు శ్రీరామకృష్ణులు ఆమె ఇంటికి వచ్చారు. ఆ దివ్య పురుషుని చూడడంతోనే మన్మథ్లో ఒకసారి మార్పు రావడం జరిగింది. ఓహో, ఏమిటి ఇది? నా మనస్సులో ఏదో జరుగుతుంది. నా కాళ్ళు నీరసంగా తయారవుతున్నాయి. ఒక్కసారిగా అతని మనస్సులో నుండి చీకట్లు తొలగినట్టయింది. శ్రీరామకృష్ణుల ముందు సాష్టాంగ ప్రణామం చేశాడా మన్మథ్. అయ్యా, నన్ను క్షమించండి. ఈ పాపాత్మునికి ఆశ్రయం కల్పించండి. జై కాళీ. దక్షిణేశ్వరం వస్తూ ఉండు, అంతా చక్కబడుతుంది అన్నాడు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణుల అనుగ్రహం మన్మథ్ను పూర్తిగా మార్చివేసింది. ఆ తర్వాత వారు యోగిన్మా ఇంటికి చేరుకొని భక్తి గీతాలు పాడటం ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత మన్మథ్ ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి. ఇంతకు మునుపులా గొడవలలో పాల్గొనడం లేదు. అందరి పట్ల ప్రేమ గౌరవాలతో ప్రవర్తిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు శిష్యుడైన గంగాధర్ కూడా మన్మథ్ నివసిస్తున్న ప్రాంతంలోనే ఉంటున్నాడు. ఒకరోజు మన్మథ్ అతనికి కలిశాడు. సోదరా, నేను చాలా దుష్టుణ్ణి. నాకు శ్రీరామకృష్ణులు కలిసే అర్హత లేదు అంటున్నాడు మన్మథ్. అలా కాదు సోదరా, అలా మాట్లాడవద్దు. గురుదేవులు అందరివాడు. పద, మనము వారిని కలుద్దాము. దక్షిణేశ్వరంలో గురుదేవా, మన్మథ్ మిమ్మలను కలవాలని కోరుకుంటున్నాడు. బయట వేచి ఉన్నాడు. అతను మిమ్మలను కలవడానికి వెనుకాడుతున్నాడు. శ్రీరామకృష్ణ అంటుండు, జై మా, అతని లోనికి తోడుకొనిరా. మన్మథ్ కొన్ని మిఠాయిలు తీసుకువచ్చి భక్తితో సమర్పించుకున్నాడు. నీవు బ్రాహ్మణునిగా కనిపిస్తున్నావు. మరి నీవు ధరించవలసిన ఆ పవిత్ర యజ్ఞోపవీతము ఎందుకు తీసివేశావు? గురుదేవా, చెమట వలన నా శరీరానికి అతుక్కుపోతుంది, అందువలన తీసివేశాను. సాంప్రదాయాలను విడవరాదు. నీవు తప్పక జందం ధరించి గాయత్రి మంత్ర జపం క్రమం పద్ధతిలో చెయ్యి. మన్మథ్ను కాళీ ఆలయంలోనికి శ్రీరామకృష్ణులు తీసుకువెళ్లారు. ఆ రోజు అతనికి గురుదేవులు మంత్రోపదేశం చేశారు. మన్మథ్ను తన జీవితకాలమంతా జపంలోనూ ధ్యానంలోనూ గడిపాడు. ఆ ప్రతి శ్వాసలో మంత్రోచ్చరణ చేసేవాడు. శ్రీరామకృష్ణుల చివరి రోజులలో శిష్యుడైన శశి అంకితభావంతో సేవ చేస్తుండేవాడు. ఆ సమయంలో మన్మథ్ శ్రీరామకృష్ణులను దర్శింపవచ్చాడు. శశి, నేను మన్మథ్తో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎవరిని లోనికి అనుమతించవద్దు అంటున్నాడు శ్రీరామకృష్ణుడు. శశి పర్యవేక్షణలో ఉండగా లోపల శ్రీరామకృష్ణులు మన్మథ్కు ఆధ్యాత్మిక ఉపదేశాలు చేశారు. కొంత సమయం గడిచాక, శశి, నా చిత్రాన్ని ఒకటి తీసుకురనిరా. అయ్యా, ఇదిగో తెచ్చాను. ఆ చిత్రాన్ని శ్రీరామకృష్ణులు ఆశీర్వదిస్తూ మన్మథ్కు అందించారు. మన్మథ్ ఆనందంతో పరవశించిపోయాడు. ఆ చిత్రాన్ని అందుకున్న మన్మథ్
ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందాడు. తన ఆ ఆనందంలో గట్టిగా ప్రియనాథ్ ప్రియనాథ్ అని అరిచాడు. మన్మథ్ సంతోషానికి అవధులు లేకపోయింది. శ్రీరామకృష్ణుల ఆలోచనలతో పూర్తిగా లీనమయ్యాడు. ప్రియనాథ్ అన్న మాట మాత్రమే అనగలిగేవాడు. తర్వాత కాలంలో ఉదయం నుండి సాయం సమయం వరకు శ్రీరామకృష్ణుల ధ్యానంలో పాటలు పాడుతూ గడిపేవాడు మన్మథ్. సూర్యభగవానునికి అతిముఖంగా కూర్చొని గాయత్రి మంత్రము పఠించేవాడు. ఉన్నతమైన సాధనల తర్వాత తన దేహాన్ని విడిచాడు. కొన్ని రోజుల తర్వాత గంగాధర్తో స్వామి వివేకానంద ఇలా అన్నారు, నీవు మన్మథ్కు గురుదేవుల అనుగ్రహము లభింపజేసిన విషయము చాలా గొప్పది. శాశ్వతంగా అతడు తరించాడు. వాస్తవానికి ఇది అంతా శ్రీరామకృష్ణుల కృప వల్లే మన్మథ్కు ఆయన అనుగ్రహం లభించింది. గురుదేవులకు జయమవుగాక. భిద్యతే హృదయగ్రంథి ఛిద్యంతే సర్వసంశయః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ముండకోపనిషత్తు 2:2-8. ఆత్మను దర్శిస్తే మనోపవిత్రత కలిగి అన్ని సందేహాలు సమసిపోతాయి, ప్రారబ్ధ కర్మలు నశించిపోతాయి. జై శ్రీరామకృష్ణ. ఆత్మను దర్శిస్తే మనోపవిత్రత కలిగి అన్ని సందేహాలు సమసిపోతాయి, ప్రారబ్ధ కర్మలు నశించిపోతాయి. జై శ్రీరామకృష్ణ.